మన పురాణములు. దేవుడి ముందు సాక్షాత్కరించినటువంటి కరుణామూర్తిని చూడగానే 5 ఏళ్ల బాలకుడు ఏమర్థమవుతుంది? స్వామిని చూసి పులకించిపోయి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని ఎలా స్తుతించాలో తెలియక తడబడుతూ నిలబడ్డాడు. ధ్రువుడి ఆలోచన గ్రహించినటువంటి పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కిలి తాకారట. భగవంతుడు ప్రసాదించిన మహిమ వల్ల సుజ్ఞాని అయినటువంటి ధ్రువుడు అనేక విధాల భగవంతుని స్మరించగా దానికి సంతోషించి, రాకుమారా, నీ వ్రతదీక్షను మెచ్చాను, నీ అభిప్రాయాన్ని గ్రహించాను, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, సప్తర్షి మండలము, జ్యోతిశ్చక్రము దేనిని చూసి ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారో అటువంటి ధ్రువక్షితి అనేటువంటి మహోన్నతమైన స్థానాన్ని 66,000 సంవత్సరాల తర్వాత నీకు అనుగ్రహించబోతున్నారు. ఇది ఎవ్వరూ ఎప్పుడూ పొందలేనిది. 3 లోకాలు నశించేటప్పుడు కూడా అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు అని చెప్పి ధ్రువుడి కోర్కెలను తీర్చి అతను చూస్తూ ఉండంగానే నారాయణుడు అంతర్ధానమయ్యారట. హరి అనుగ్రహం అందుకుని ధ్రువుడు తిరిగి వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకున్నాడు ఉత్తానపాదుడు. బంధుమిత్రులతో, మంత్రులతో, 2 భార్యలతో బంగారు పల్లకీలు ఎక్కి ధ్రువుని కలుసుకున్నాడు. భగవంతుని కరుణా కటాక్షాలు పొందినటువంటి తన కుమారుడిని ప్రేమతో కావలించుకుని మైమరిచిపోయాడు. తల్లులిద్దరికీ కూడా భక్తితో నమస్కరించగా పినతల్లి సురుచి కూడా ఆనందంతో చిరంజీవ అంటూ ఆశీర్వదించిందట. భగవంతుని దయకు పాత్రుడైన వారిని అందరూ కూడా అనుకూల భావంతో చూస్తారు. వారికి శత్రువులు ఎక్కడా ఉండరు. ధ్రువుడి తమ్ముడు ఉత్తముడు అన్నను ప్రేమతో కావలించుకున్నాడు. తల్లి సునీతి ప్రేమాభిమానాలు పొంగి పొరలగా కుమారుడు అమ్మ దగ్గరకు వెళ్లి ఆ స్పర్శకు తను పడిన దుఃఖాన్నంతటిని మర్చిపోయాడట. అప్పుడు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ధ్రువుడు తిరిగి తన రాజభవనంలోనికి ప్రవేశించాడట. కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి ధ్రువునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్లిపోగా ధ్రువుడు శింసుమార ప్రజాపతి కుమార్తె అయినటువంటి భ్రమిని వివాహం చేసుకుని ఆమె వల్ల కల్పుడు, వత్సరుడు అనేటువంటి 2 కుమారులను, వాయుపుత్రిక ఇలను వివాహమాడి ఆమె ద్వారా ఉత్కలుడు అనేటువంటి కుమారుని, 1 కుమార్తెను పొందుతాడు. తర్వాత చాలా సంఘటనల తరువాత ధ్రువుడు ధర్మనిరతుడై యజ్ఞయాగాదులను నిర్వర్తించి పురుషోత్తముడిని పూజిస్తూ 66,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారట. తర్వాత రాజ్యాన్ని కుమారునికి అప్పగించి బదరికా వనానికి వెళ్లి కాలం గడుపుతూ ఉన్నాడు. తర్వాత కొన్నాళ్లకు ధ్రువుడి వద్దకు ఒక దివ్య విమానం రావటం, ఎవరికి దొరికిన విష్ణుపదం ధ్రువుడికి ప్రసాదింపజేయడం జరిగింది. ఇది ఇవాల్టి మన రేడియో సిటీ, మన పురాణములు, మన కథలలో ధ్రువునికి సంబంధించిన కొన్ని వివరాలు. రేడియో సిటీ పాడ్కాస్ట్.